రేగు చెట్టు అంటే ఏదో అనుకోవద్దు. రేగు చెట్టు మన దగ్గర రేగు పండ్లు అమ్ముతుంటారు బండి మీద, పెద్దవి కానీ చిన్నవి కానీ, రేగుపండే కొన్ని తినండి. ఇప్పుడు అంత పిల్లలకి అసలు అది ఇప్పుడు పిల్లలకి అది అలవాట్లేదు, ఏదంటే అది తింటుంటారు. ఈ రేగు పండ్లు తినడం వల్ల మనకు శరీరానికి అవి విటమిన్స్ ఇవ్వడమే కాకుండా మనకున్నటువంటి రూహానీ అంటే ఆత్మీయ వ్యాధులు, చేతబడులు, జిన్నాతుల యొక్క ప్రభావాలు, దిష్టి ప్రభావాలు అన్నీ కూడా పోతాయి. ప్రవక్త గారు ఎవరైనా ఇస్లాంలో వస్తారంటే వెళ్ళి రేగు ఆకులతో స్నానం చేసి రమ్మనేవారు. వీలుంటే రేగు ఆకులతో స్నానం చేసి రమ్మనేవారు. ఎవరైనా చనిపోయినా కూడా మనం రేగు ఆకులతో స్నానం చేపిస్తాం, అంటే పరిశుభ్రపరచడానికి అవి ఉత్తమమైనటువంటి వ్యాధి. ఎవరికైనా చేతబడి జరిగినా కూడా మన ఇస్లామీయ పండితులు ఏమంటున్నారంటే ఈ రేగు ఆకులు బాగా నలిపి దాంట్లో ఖురాన్ చదివి పఠించి దమ్ చేసుకొని ఆ నీటితో స్నానం చేసి తాగితే చేతబడి ప్రభావం కూడా పోతుంది అంటున్నారు. అల్లాహు